కంగువా మూవీ అయితే చూసేది వచ్చా, అది కూడా 3Dలో. మూవీ అయితే పర్లేదు, బానే ఉంది. స్టార్టింగ్ లో మాత్రం బానే స్టార్ట్ అయింది మూవీ. ఆ తర్వాత ప్రెసెంట్ లో జరిగే సీన్స్ ఉంటాయి కదా, 2024 లో జరిగే సీన్స్, అవి మాత్రం క్రింజ్ మ్యాక్స్ ఉన్నాయి. సూర్య ఎంట్రీ కూడా వరస్ట్ ఉంది. దిశా పటాని సీన్స్ కూడా చాలా క్రింజ్ ఉన్నాయి. ఆమె ఓన్లీ స్టార్టింగ్ లో కొన్ని క్రింజ్ సీన్స్ కి, ఒక సాంగ్ కి, ఆ సాంగ్ లో బిగినీ కోసం ఉంది అంతే. ప్రెసెంట్ లో జరిగే సీన్స్ అయితే క్రింజ్ ఉన్నాయి, కానీ పాస్ట్ లో జరిగే సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. విజువల్స్ గానీ, సూర్య యాక్టింగ్ గానీ, ఆ సెట్టింగ్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ సూపర్ ఉంది. సాంగ్స్ అయితే బిలో యావరేజ్, బీజిఎంస్ మాత్రం బాగున్నాయి. బాబీ డియోల్ది కూడా ఎంట్రీ బాగుంది, కానీ ఆయనకి చాలా తక్కువ స్క్రీన్ టైమ్. పర్లా బానే ఉన్నాయి ఆయన సీన్స్ కూడా. నాకు బాగా అనిపించింది అంటే 3D ఎఫెక్ట్స్ బాగున్నాయి, టెక్నికల్ గా కూడా చాలా హై లెవెల్ లో ఉన్నాయి, బాగున్నాయి విజువల్స్ అన్ని. ఎక్కువ టైం పాస్ట్ లో జరిగే స్టోరీ కాబట్టి బతికిపోయాం. అదే ప్రెసెంట్ లో జరిగే సీన్స్ అయితే మాత్రం క్రింజ్ తో పోయేటోళ్ళం. ఇందులో ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, వాడికి సూర్యకి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అవి చూస్తే నాకే ఆ పిల్లోని చంపే బుద్ధి అవుతుంది, అలా ఉన్నాయి అవి. డైలాగ్స్ కూడా బాలేవు, తమిళ్లో బానే ఉన్నాయేమో కానీ తెలుగులో మాత్రం బాలేవు, సెట్ కాలే అసలు. వాళ్ళ నేమ్స్ కూడా అన్ని ఏవేవో పెట్టినారన్ని, అంత ఇంపాక్ట్ కలిగించలే నేమ్స్ అయితే. కంగు ఒకటి అర్థమైంది కానీ మిగతావన్నీ ఏవేవో ఉన్నాయి పేర్లన్నీ. ఇప్పుడు బాహుబలి అనుకోండి, శివగామి అని, కట్టప్ప అని, బల్లాల దేవ అని మంచి పవర్ఫుల్ ఉంటాయి నేమ్స్. ఇవి ఇందులో అలా లేవు. లాస్ట్ లో సెకండ్ పార్ట్ కూడా ఉన్నట్టు చూపించారు. ఆ సెకండ్ పార్ట్ లో వచ్చే విలన్ ది ఎంట్రీ సీన్ ఉంటది లాస్ట్ లో, అది బాగుంది. ఆ విలన్ ఎవరు అన్నది మీరే ఇంకా మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ బాహుబలి రేంజ్ లో ఉందా అంటే లేదు. స్టోరీ బానే ఉంది కానీ అంత ఇంపాక్ట్ గా లేదు మూవీ. 1000 crores టార్గెట్ తో వచ్చింది మూవీ అయితే, అది కష్టమే. ఈ మూవీని థియేటర్ లో 3Dలో చూడొచ్చు, బాగుంది. కొన్ని సీన్స్ లో లాజిక్ లేకపోయినా కానీ మాక్సిమం పార్ట్ అయితే బాగుంది. ఈ మూవీని విజువల్స్ కోసం అన్నా చూడొచ్చు. కంప్లీట్ ఒక వేరే ప్రపంచానికి తీసుకెళ్లడంలో మాత్రం బానే సక్సెస్ అయినారు. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇది కంగువా రివ్యూ. నెక్స్ట్ మట్కా రివ్యూ పెడతాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తా మరి, బాయ్ బాయ్.